ఓకే, మరి నిన్నటి రోజున పశ్చిమాసియాలో మరి యుద్ధము 2 వారాల పాటు మరి నివారించటము ఇది సంతోషదగ్గ విషయమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కాల్పుల విరమణ 2 వారాలు కాదు, ఇది శాశ్వతంగా విరమణ జరగాలి. దీనికి గల కారణాలు మరి ఐక్యరాజ్య సమితి కలుగజేసుకోవాలి, భద్రతా మండలి కలుగజేసుకోవాలి, మరి G20 దేశాల అధినేతలు కలుగజేసుకోవాలి, బ్రిక్స్ దేశాల అధినేత కలుగజేసుకోవాలి, సార్క్ దేశాల అధినేతలు కలుగజేసుకోవాలి. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి వివిధ దేశాల అధిపతులు కలగజేసుకొని మరి ఇది శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం తీసుకొచ్చి మరొకసారి ఈ యుద్ధం జరగకుండా మరి చూడాల్సినటువంటి అవసరం చాలా ఉందని పెద్దలందరికీ, దేశాధినేతలందరికీ ఈ సందర్భంగా మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇంటెలెక్చువల్స్ నుంచి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. మరి అంతేకాదు ఈరోజు మరి చమురు వల్ల, గ్యాస్ వల్ల గ్లోబలైజేషన్లో భాగంగా ఈ గ్యాసు, చమురు కొరత వల్ల మరి ప్రపంచంలో అనేక దేశాలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కాల్పుల విరమణ అనేది కంటిన్యూ కావాలా, మళ్ళీ కాల్పులు జరగకూడదు. ఒకంత ఇరాన్ కూడా ఒక స్టెప్ తగ్గాల. హార్ముజ్ జలసంధి మీద వాళ్ళు ఆంక్షలు పెట్టడము, రోజుకు 15, 2-3 నౌకలే మేము అలౌ చేస్తామనటము. మరి ఈరోజు దేశ ప్రజలు చాలామంది పేదలు, సామాన్యులు, మరి వెనకబడిన వర్గాలు, మళ్ళీ బిలో యావరేజ్ వాళ్ళు మరి దీని అనేక రకాల ఛార్జీలు పెరిగి మరి ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇరాన్ కూడా ఒక స్టెప్ ముందుకేసి గౌరవ ట్రంప్ అగ్ర రాజ్య అధినేత ట్రంప్ గారు కూడా వాళ్ళ సెనేటర్స్తో ఒక సమావేశం ఏర్పరిచి భవిష్యత్తులో దీన్ని మనము ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా సమస్య పరిష్కరించాలని మరి వాళ్ళు అందరూ కలిసి దీనికి శాశ్వతమైన పరిష్కారము చూడాలని మరి గ్లోబలైజేషన్లో భాగంగా మరి ఈరోజు మేము బీసీ ఇంటెలెక్చువల్స్ నుంచి మరి ఈ ఇరాన్ దేశాధినేతను, ఇజ్రాయెల్ దేశాధినేతను, మరి గౌరవ అగ్రరాజ్య అధిపతి డొనాల్డ్ ట్రంప్ గారికి ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం. మీ క్లాస్